ప్రతి సెకండ్ ఎవరో ఒకరు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తూనే ఉన్నారు. మనందరం తెలియకుండానే ఈ క్యూలో నిలబడి ఉన్నాం. మనకు ముందు ఎవరు ఉన్నారో తెలీదు. మన తర్వాత ఎవరు వస్తారో కూడా తెలీదు. మన టర్న్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. అది మార్చలేం. వెనక్కి వెళ్ళలేం. ఈ వరుస నుంచి తప్పించుకోబోలేం. మన చేతిలో ఉన్నది ఒక్కటే. మన టైం వచ్చే వరకు ఎలా జీవిస్తున్నాం అన్నది. సో లిజన్. అవసరం ఉన్న వారికి మీ వల్ల అయ్యే హెల్ప్ చేయండి. మీకు ప్రియమైన వాళ్ళ కోసం కొంత క్వాలిటీ టైం కేటాయించండి. మీకు తెలిసిన నాలెడ్జ్‌ని దాచుకోకుండా షేర్ చేయండి. మీ ముందు ఎవరైనా ఆకలితో ఉంటే మీ భోజనానికి అర్థం ఉండదు. చిన్న చిన్న మూమెంట్స్‌ని కామన్ అనుకోకుండా స్పెషల్‌గా మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచటానికి, వారిని నవ్వించటానికి ప్రయత్నించండి. బాధలో ఉన్న వాళ్ళకి సొల్యూషన్ కాకపోయినా సపోర్ట్‌గా మాత్రం ఉండండి. ప్రతిరోజు పర్ఫెక్ట్ కాదు. కానీ ప్రతి రోజులో ఏదో ఒక గుడ్ మూమెంట్ ఉంటుంది. ద్వేషం పెంచుకొని మీ సమయాన్ని వృధా చేసుకోకండి. క్షమించడం వీక్‌నెస్ కాదు. అది ఒక స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇక్కడ ఎవరూ పర్మనెంట్ కాదు. ఈ వరుసలో మనము ఉన్నామని గుర్తుంచుకొని మన బాడీ పోయినా మన బిహేవియర్, వాల్యూస్, మెమరీస్ మాత్రం మిగిలేలా, చనిపోయినా బతికే ఉండేలా జీవించడానికి ప్రయత్నిద్దాం.